లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. ఇది ఓ సినిమా కోసం కవి రాసిన పదం. ఆ మాటకు అచ్చుగుద్దినట్లు సరిపడే నేత తెలంగాణ బీజేపీలో ఉన్నారట. ప్రతి విషయంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న సదరు నేతకు ఆ పార్టీ అధిష్టానం చెక్ పెట్టే యోచన చేస్తుందట. ఇంతకీ ఎవరా నేత? ఆయన్ను పక్కన పెట్టేందుకు జరుగుతున్న అంశాలేంటి? వాచ్ ది స్టోరీ. రాజా సింగ్ ఇదో పేరు కాదు, ఇట్స్ బ్రాండ్ అనేట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. గోషామహల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజా సింగ్ మొదటి నుంచి ప్రత్యేక శైలిలో దూకుడుగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లు మొహంపై చెప్పేస్తారనే ఆ పార్టీ నేతల్లోనే టాకుంది. ఈ విషయం పక్కన పెడితే రాజా సింగ్ కు కళ్లెం వేసే దిశగా ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోందట. గోషామహల్ అంటేనే రాజా సింగ్, రాజా సింగ్ అంటే గోషామహల్ అనే విధంగా రాజకీయాలు చేసిన నేతకు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం నచ్చలేదట. తాను ప్రత్యర్థిగా భావిస్తోన్న వ్యక్తిని బీజేపీలో చేర్చుకున్నారనే ఆవేదనలు సదరు ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. విషయానికొస్తే బీఆర్ఎస్ నేత ఆల పురుషోత్తంను బీజేపీ అధిష్టానం పార్టీలో చేర్చుకుంది. దీనిపై రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అయితే పురుషోత్తంను పార్టీలోకి చేర్చుకోవటం వెనుక ప్రధాన ఉద్దేశం రాజా సింగ్ ను పక్కన పెట్టటమే అని చర్చ సాగుతోన్న నేపథ్యంలో ఏం చెయ్యాలో తోచని స్థితిలో రాజా సింగ్ ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యేకు బీజేపీ చెక్ పెడుతోందనే టాక్ పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. దాని వెనుక అనేక కారణాలు కూడా లేకపోలేదని బీజేపీ నేతల్లో అంతర్గత చర్చ సాగుతుందట. ఇటీవల బీజేపీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను సదరు ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదనే వాదనుంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ ప్రక్షాళన సాగుతుంటే అక్కడ పర్యటించాలని రాజా సింగ్ ను కమల నాయకత్వం ఆదేశించిందట. మూసీ నిద్ర కార్యక్రమానికి ఆయన గైర్హాజరు కావటం సహా తెలంగాణలో అధిష్టానం చెప్తోన్న వాటిని రాజా సింగ్ పట్టించుకోవటం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకే ఆయన్ను పక్కన పెట్టాలని డిసైడ్ అయిన కాషాయ దళం అలా పురుషోత్తంను రంగంలోకి దించారనే టాక్ నడుస్తోంది. మరోవైపు బీజేపీ ఎల్పీ పదవి ఇవ్వకపోవడంతో రాజా సింగ్ అసంతృప్తిగా ఉన్నారట. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని రాజా సింగ్ వర్గీయుల్లో వినిపిస్తోన్న మాట. అందుకే మూసీ కోసం బీజేపీ చేస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. దానికి తోడు లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ రాజా సింగ్ కనిపించిన దాఖలాలు లేవు. రాష్ట్ర నాయకత్వం నిర్వహిస్తోన్న అంతర్గత సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టడం వల్లే కాషాయ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయట. దేనికి తోడు రాష్ట్ర అధ్యక్షుడు లేదా ముఖ్య నేతలెవరూ ఫోన్ చేస్తున్నా రాజా సింగ్ పట్టించుకోవటం లేదని వాదనలు ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ నిర్వహించిన మూసీ నిద్ర కార్యక్రమాన్ని కూడా ఆయన లైట్ తీసుకోవటంతో అధిష్టానం చాలా కోపంతో ఉందట. దీనిపై ఆయన్ను అధిష్టానం వివరణ కూడా కోరినట్లు సమాచారం. గోషామహల్ నియోజకవర్గంలోని చంద్రకిరణ్ బస్తీ, ఉప్పలమ్మ బస్తీ, చుడి బజార్, శంకర్ నగర్ సహా పలు కాలనీలు మూసీ పరివాహకంలో ఉన్నాయట. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. కానీ దీనిపై రాజా సింగ్ స్పందించకపోవటం ఆ పార్టీ పెద్దలకు కోపం తెప్పించిన అంశంగా మారింది. ఎవరైతే నాకేంటి అనే ధోరణిలో వ్యవహరిస్తోన్న రాజా సింగ్ కు చెక్ పెట్టేందుకే ప్రత్యర్థి పార్టీ నుంచి నేతను తెచ్చుకున్నారనే వాదన వినిపిస్తోంది. భవిష్యత్తులో మరెన్ని మార్పులు చేర్పులు ఉంటాయో అని కాషాయ దళంలో చర్చ సాగుతోందట. For more videos like this, subscribe Big TV channel.